పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈసారి కేవలం 2 దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంతో ప్రచార పర్వంలో వేగం పెరిగింది. అయితే ఈసారి కూడా పోటీ కేవలం టీఎంసీ, బీజేపీ మధ్య ఉండనుంది. అయితే మైనారిటీ ఓటు బ్యాంకును చీల్చే శక్తులు పోటీని రసవత్తరంగా మార్చనున్నాయి. వరుసగా 4వ సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని మమతా బెనర్జీ పట్టుదలతో ఉండగా ఎలాగైనా బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే 2016లో 211 స్థానాలు గెలుచుకున్న తృణమూల్ కాంగ్రెస్ 2021లో ఆ సంఖ్యను 215కు పెంచుకొని తన బలాన్ని నిరూపించుకుంది. మరోవైపు 2016లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన బీజేపీ 2021 నాటికి ఏకంగా 77 సీట్లను కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఒకప్పుడు చక్రం తిప్పిన కాంగ్రెస్, సిపిఎం పార్టీలు గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక కనుమరుగైపోయాయి. మమతా బెనర్జీకి ఉన్న వ్యక్తిగత ఇమేజ్, ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఆమెకున్న అపారమైన ఆదరణ టీఎంసీకి ప్రధాన బలం. లక్ష్మీర్ భండర్, స్వస్థ సాధి వంటి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పార్టీని బలంగా ఉంచాయి. రాజకీయ పోరాటాన్ని కేంద్రం వర్సెస్ బెంగాల్ అస్తిత్వంగా మార్చడంలో మమత సిద్ధహస్తురాలు. అయితే సుదీర్ఘకాలం అధికారంలో ఉండడం వల్ల తలెత్తే ప్రజా వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఈసారి దీదీకి సవాల్గా మారే అవకాశం ఉంది.